ఉద్యోగాలు వ్యాపారం జరుపుకుంటుండే సార్. ఇక్కడ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నట్లా పొద్దున 4 గంటలకే పొక్లీన్లు వచ్చి జేసీబీలు వచ్చి మా డబ్బాలన్నీ పడిగొట్టారు సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మీకేం చెప్పలేదా ఎవరు సార్? మాకు ఎటువంటి ఎవరు ఏం చెప్పలేదు సార్. ఇంతకుముందు ఎవరు వేయించినారు? ఇంతకుముందు సొసైటీ వాళ్ళు కరోనా టైంలో అందరు ఇక్కడ వచ్చి అమ్ముతుంటారు సార్. ఆ కరోనా టైంలో కరోనా అంతా అయిపోయినాక మాకు స్థలాలు లేకుంటే ఇక్కడే ప్లాట్ఫామ్ పైన అమ్ముతుంటారు సార్. తర్వాత షెడ్లు వేసుకుంటాం సార్. ఎండకి వానకి అని షెడ్లు వేసుకుంటే వీళ్ళు సొసైటీలో వచ్చి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇట్లనే ఉంటారు, మీకు డబ్బా షెడ్లు వేపిస్తామని వేయించినారు సార్. అప్పటి నుంచి బాడీ కూడా వాళ్ళకే కడుతున్నాం సార్. మున్సిపాలిటీ అధికారులు ఏమన్నారు? మున్సిపాలిటీ అధికారులు వచ్చి తీసేయండి ఇవి అని అన్నారు సార్. వాళ్ళు ఏమనంటే సార్ అక్కడ కోర్టు సొసైటీ కోర్టులో ఉందని అన్నారు సార్. వాళ్ళు మాట్లాడుతున్నారు సార్, సొసైటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. మేమైతే బాడీగా అంతా సొసైటీకే కడుతున్నాం సార్. నెలకి 4,000 వాళ్ళ అగ్రిమెంట్లు కూడా రాపించుకున్నారు సార్. సొసైటీ వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చినాము. 20,000 ఇచ్చినాం సార్. 25,000 ఒక్కొక్క అంగడికి 25,000, నెలకి 4,000, ఒక అంగడికి 3,500 బాడీకి ఇస్తున్నాం సార్. బాండ్లు ఉన్నాయి మీతో? బాండ్లు ఉన్నాయి సార్. అగ్రిమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఇంట్లో ఉన్నాయి సార్. అవి లోపల పచ్చి కాయగూరలు ఉన్నాయి, కాటాలు ఉన్నాయి, కొన్ని లక్షలు విలువ చేసే సామాన్లు ఉన్నాయి సార్. అవి పెట్టుబడి ఎంత పెట్టుకున్నారు? 1,00,000, 2 లక్షలు పెట్టుకున్నాం సార్. అంతే ముందు షెడ్ వేయించుకున్నాం, అన్నీ వేయించుకున్నాం సార్. 1,00,000, 2 లక్షల దాకా ఖర్చు చేసుకున్నాం సార్. దాంట్లో అమౌంట్ ఇంట్లో ఏమైనా జరుగుతుందని మేము ఎక్కడిక్కడే ఉంటామని బంగారు కూడా పెట్టుకుని సార్. ఆ బంగారు అంతా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమి లేదు సార్. మున్సిపాలిటీ అంతా తీపిస్తున్నారు సార్. బంగారు ఇక్కడ ఎందుకు పెడతారు అంటే ఇంటి దగ్గర ఏమైనా దొంగలు వస్తారు, మేము ఎనీ టైం ఇక్కడే ఉంటామని బంగారు కూడా పెట్టుకుంటాం సార్. ఎంత పెట్టుకుంటారు బంగారు? ఏం లేదు సార్, తక్కువ పెట్టుకుంటాం సార్. డబ్బులు ఏదో 20,000 దాకా పెట్టుకుంటాం సార్. మాకు ఎట్లా కానీ జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్ భార్య పిల్లలు ఉన్నాం సార్. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. సరే.